అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీ చొక్కా చిరిగిపోతుంది. కె జగన్నాథం, కర్నూలు. మీ చొక్కా చిరిగిపోతుందని లోపల మీ చొక్కానే కాదు, అందరి చొక్కాలు చిరిగిపోతుంది, సహజం అది. కానీ మీ చొక్కా చిరిగిపోతుందంటే దాని అర్థం ఏంటంటే మీ శరీరం చిరిగిపోతుంది, మీ జీవితం చిరిగిపోతుంది, మీ చొక్కా ఎందుకు పనికి రాకుండా పోతుంది, మీ శరీరం కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది దాని అర్థం. కాబట్టి మీ దేహాన్ని గురించి, జీవితాన్ని గురించి పదే పదే నా జీవితం ఎట్లా 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 అంటుంటారు. నా దేహం ఎట్లా, నా శరీరం ఎట్లా, జబ్బులు వస్తుందా ఎట్లా ఎట్లా అంటుంటారు. కానీ మీరు పర్మనెంటా? మీ చొక్కా పర్మనెంటా? కాదు. మీ చొక్కా కొద్ది ఏళ్ళైన తర్వాత బొర్రలు పడి చినిగిపోతుంది, ఎక్కడో చోట బొర్రలు పడుతుంది, సూది దారంతో కుట్లేసుకుంటారు, మళ్ళీ ఇంకో చోట రంధ్రాలు పడతాయి, దాన్ని కుట్టేసుకుంటారు, స్టిచ్చింగ్ వేసుకుంటారు, మళ్ళీ ఇంకో చోట చినిగిపోతుంది. అటు అనేక చోట్ల చినిగిపోతుంది, కుట్లేసుకుంటారు, దాన్ని సరి చేసుకుంటారు, మళ్ళీ తొడుక్కుంటారు. తొడుక్కు కొద్దిేళ్ళు అయిన తర్వాత చొక్కా ఏమవుతుంది? చిరిగిపోతుంది, పనికి రాకుండా పోతుంది. మీ చొక్కాని మీరు ధరించడానికి, మీరు తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతుంది, అది పారేస్తారు. అట్లానే మన జీవితం కూడా, మన దేహం కూడా ఉండి ఉండి కొన్నేళ్ళు అయిన తర్వాత 60, 70, 80, 90, 100 ఏళ్ళు అయిన తర్వాత పోతుంది, సహజం. ఇది అందరూ తెలిసినదే, కొత్తదేం కాదు. కానీ దీన్ని మనం గమనించాలి, అప్పుడప్పుడు ఎరుకలో ఉండాలి. దీనిపైన తర్కం పెట్టాల్సిన పని లేదు, ఇది విచారణ. అవు కదా, నా చొక్కా చిరిగిపోయినట్లే నా జీవితం కూడా పోతుంది, కథమైపోతుంది. నేను పర్మనెంట్ కాదు, టెంపరవరీ. కాబట్టి ఈ చినిగిపోయే జీవితానికి, ఈ చినిగిపోయే చొక్కాకు, ఈ చినిగిపోయే దేహాన్ని ఈ దేహం ఉన్నంత వరకే మనం ఎట్లా జీవించాలా, ఎంత జ్ఞానంతో జీవించాలా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నామో, మన జీవన నడవడిలో ఎంత ఎరుకతో, ఎంత మెళకువతో, ఎంత ప్రజ్ఞతో, ఎంత తెలివితేటలతో, ఎంత జ్ఞానంతో జీవించాలనేది ఎరుక తెచ్చుకోవాలి. అయిపోయింది, పర్ఫెక్ట్ అవుతారు మీరు. నా చొక్కా పర్మనెంట్ కాదు, చొక్కాని చక్కగా కాపాడుకోవాలి, శుభ్రంగా ఉతుక్కొని వేసుకోవాలి. ఈ చొక్కా ఉండడం వల్లనే నేను బయట తిరగలుగుతున్నాను, ఈ చొక్కా లేకపోతే నేను తిరగలేను, సమాజం నవ్వుతారు. కాబట్టి నా శరీరం ఉంది, నా శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి, నా ఆరోగ్యాన్ని ఎట్లా చూసుకోవాలి, నా జీవితాన్ని ఎట్లా చూసుకోవాలి, ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ మనసు, శరీరము, ఆత్మ ఇవన్నీ ఉన్నంత వరకు నేను ఎంత జ్ఞానవంతంగా జీవించాలా, ఎంత జ్ఞానాన్ని నా అకౌంట్లో వేసుకోవాలా, ఇది అసలు విషయం. నా అకౌంట్లో నేను ఎంత జ్ఞానాన్ని వేసుకుంటే అంత గొప్ప విషయం. కాబట్టి మీ అకౌంట్లో పడేది ఏంది? మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, పడకుండా పోవు, వేసుకోండి, మంచిదే. మీ అకౌంట్ డబ్బులు మీ బీరువాలోనో, మీ బ్యాంకులోనో, మీ జోబులోనూ ఉంటాయి. కానీ మీ జ్ఞానపు అకౌంట్లో పడే సంపద మీ మనసులో ఉంటుంది, మీ ఆత్మలో ఉంటుంది. కాబట్టి ఆ సంపదతో పాటు, ఆర్థిక సంపదతో పాటు ఈ జ్ఞాన సంపద కూడా, ఎంత జ్ఞానాన్ని తెచ్చుకోవాలా, ఎంత జ్ఞానవంతంగా ఉండాలి, ఎంత జ్ఞానాన్ని సముపార్జించుకోవాలా అని ఉండాలి. మీ దేహం కొన్నేళ్ళు అయిన తర్వాత దాని శక్తిహీనమవుతుంది, మీ చొక్కా శక్తి తగ్గిపోతుంది, మీ శరీరం యొక్క పటిష్టత తగ్గిపోతుంది. అప్పుడు జ్ఞానం తెచ్చుకోవడానికి బయటికి పోలేవు. శరీరం ఎట్లా, ఏ విధంగా అయితే చినిగిపోతుందో మీ జీవితం కూడా చినిగిపోవడానికి సిద్ధమవుతుంది. ఎప్పుడైతే మనిషికి బర్త్డే ఉందో, డెత్ డే కూడా గ్యారెంటీ ఉంటుంది. మీ చొక్కాకి బర్త్డే ఉంది, ఈ చొక్కా తయారు చేశారు, బర్త్డే అది నాకు వచ్చేసింది. ఈ చొక్కా డెత్ డే కూడా ఉందా డెత్ డే? ఈ చొక్కా కూడా ఎప్పుడో పది డెత్ చనిపోతుందా చొక్కా, అంటే చినిపోయి మట్టిలో కలుస్తుంది చొక్కా. అట్లే మన శరీరం కూడా కొన్నేళ్ళు అయిన తర్వాత మట్టిలో కలుస్తుంది. ప్రతి మనిషికి బర్త్డే అండ్ డెత్ డే రెండు ఉంటాయి. డెత్ డే లేని మనిషి ఎవ్వరు లేరు, డెత్ డే లేని జీవి లేదు. డెత్ డే లేని జంతువులు, చెట్లు, వృక్షాలు, పంట పొలాలు ఏవి లేవు.
ప్రతిదానికి బర్త్డే ఉంది, డెత్ డే ఉంది. కాబట్టి ఈ బర్త్డే డెత్ డే మధ్యన ఉండే నీ జీవిత కాలాన్ని, ఈ మధ్యలో కాలాన్ని ఎట్లా జీవించాలనేది అది నీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. నా జీవితం అంతా వేరే వాళ్ళ చేతిలో ఉంది, నా జీవితం అంతా నా భార్య చేతిలో ఉంది, లేదా నా భార్య జీవితం అంతా నా చేతుల్లో ఉంది, లేదా మా ఇద్దరి జీవితం మా యజమాని చేతుల్లో ఉంది, మా షావుకారు చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. నీ జీవితం నువ్వు ఎట్లా జీవించాలంటే అట్లా జీవించే విధానము నీ చేతుల్లోనే ఉంది. అది నీ చేతుల్లోకి తీసుకోవాలి. నీ జీవితాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు. నీ జీవితాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు అనేది అది వేరే సబ్జెక్ట్, మరి డిఫరెంట్ అది. కాబట్టి మీ చొక్కా మెత్తగా అవుతుంది, చినిగిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీ చొక్కా బాగున్నప్పుడే దాన్ని సక్రమంగా ధరించి ఆ చొక్కాతో ఎంజాయ్ చేయండి, హాయిగా హ్యాపీగా ఉండండి. అప్పుడే మీ జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఇది ఈరోజు సబ్జెక్ట్. మరిన్ని వీడియోలలో మళ్ళీ కలుసుకుందాం. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.